హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. అన్నంలో వేసుకొని తినొచ్చు. అలాగే మీరు ఫ్రై చేసినప్పుడు ఇంట్లో బంగాళాదుంప ఫ్రై ఏదైనా ఫ్రై చేసినప్పుడు చక్కగా కూర పొడిలాగా కూడా చల్లేసుకోవచ్చు ఏ ఫ్రైకైనా. మరి ఈ రెసిపీ కోసం ముందుగా మనం కరివేపాకు తీసుకోవాలి. ఎక్కువగా కరివేపాకు తీసుకోండి. కరివేపాకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి 1 చెంచా వరకు నూనె వేసుకోండి. ఇందులోకి 2 చెంచాల వరకు వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలను కూడా చిటపటలాడించుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపటలాడేటప్పుడు 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్రను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులు మనకి వేగినట్లయితే టపటపా సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తుంది అన్నప్పుడు ఇందులోకి మళ్ళీ మనం పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటాం కదండి, ఈ పప్పుని 1 చెంచా వరకు కానీ 2 చెంచాల వరకు కానీ వేసుకొని 1/2 చెంచా ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇక్కడ నేను కారం అనేది చాలా తక్కువగా వేసుకుంటున్నాను కాబట్టి నేను తక్కువ ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. బయట మనకి మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి అనేది ఆఖరిని వేసుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. కొబ్బరి పొడి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంగువ వేయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇందులోనే మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు బాండీలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని వేసుకోవాలండి. కరివేపాకు వేగటానికి ఒక 1/2 చెంచా వరకు నూనె వేసుకొని కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకును కూడా ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి కొమ్మల్ని. ఆ తర్వాత నేను ప్లేట్లోకి దూచుకున్నాను. మళ్ళీ మీరు కడగలేదు అని కామెంట్ చేయమాకండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా చల్లారించుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి. అయితే ముందుగా మనం వేయించుకున్న ఈ పప్పుల మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ పొడిని మనం ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మనం ఇడ్లీలోకి, దోశలోకి తీసుకోవచ్చు, అన్నంలోకి కూడా కలుపుకొని తీసేసుకోవచ్చు, తినొచ్చు. ఇందులోకి కొంచెం పులుపు కోసం నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం చింతపండును కూడా వేయించుకొని కలిపి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ పొడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉట్టిదే తినలేదు అనుకునే వాళ్ళకి మనం కూరల్లో, ఫ్రైలో వేసి పెట్టేసేయచ్చు.